అన్న ఏమంటే ఇస్లామోఫోబియా అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, రైట్ వింగ్ అంటారు, లెఫ్ట్ వింగ్ అంటారు, హిందుత్వ పార్టీ అంటారు, సెక్యులర్ కంట్రీ అంటారు. కానీ రీసెంట్ గా మోడీ గారు జార్డన్ వెళ్ళినప్పుడు కింగ్ అబ్దుల్లా II ని గెలిచారు. కింగ్ అబ్దుల్లా II ఎవరని మీకు అనిపించవచ్చు. ఈజ్ డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్. కింగ్ అబ్దుల్లా II కి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. కానీ మీరు ఏ ఫ్యామిలీ ఫోటోలో వాళ్ళని బుర్కాలో చూడరు. అక్కడ డైరెక్ట్ బెడ్ రిలీషన్ ని ఖురాన్ ని ఫాలో అయితే లేరా అని మీకు క్వశ్చన్ రావచ్చు. అట్లా కాదు, వాళ్ళు అక్కడ రిలీజియన్ కి వాల్యూ ఇచ్చుకుంటా వాళ్ళ చాయిసెస్ ని వాళ్ళు క్లియర్ గా పెట్టుకుంటారు. దుబాయ్, కువైట్ లాంటి దేశాలలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లింస్ ని కూడా వాళ్ళు అక్కడ కలుపుకోరు. ఎందుకంటే వాళ్ళు అసలైన ముస్లింస్ కాదని చెప్పి వాళ్ళ అభిప్రాయం. యాక్చువల్ గా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు, జిన్నా వాళ్ళ తాత కూడా ముస్లిం కాదు, జిన్నా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా ముస్లిమ్స్ కాదు. సరే, ఇవన్నీ మనకెందుకని మీరు అడగొచ్చు. ఢిల్లీలో కట్టుకున్న భార్యని, కన్న పిల్లలని ఏం చేశారో ఒకసారి చూడండి. పుట్టిన దేశంలో నేషనల్ యాంథం పాడనంటే వీళ్ళకి ధర్మం అడ్డం వస్తుంది. ఏమనంటే మాకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది నాట్ టు సింగ్ అని. మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంది? ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిపీన్ లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకు ఈ ఆంక్షలు? ఇది ఏం మతాన్నో వర్గాన్ని ఉద్దేశించి కాదు మిత్రమా, మనందరం మనుషులం, ఎవరి రైట్స్ వాళ్ళకు ఉండాలని చెప్పి గుర్తు చేస్తున్నా అంతే.